ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 11. నేను ఒంటరివాడిని అయ్యాను. ఇదిలా ఉంటే నాతో అనుబంధం పెంచుకునేవాళ్ళు ఒక్కొక్కళ్ళుగా నాకు దూరం అవ్వటం మొదలైంది. నా తొలి ప్రాణ స్నేహితుడు, అత్యంత సన్నిహితుడు, ఆత్మబంధువైన మా మేనత్త కొడుకు అనుకోని పరిస్థితుల్లో మా నాన్నగారితోనూ మా మేనత్తకి విభేదాలు రావడంతో మా రెండు కుటుంబాలు శత్రువులుగా మారడంతో నేను వాడు కాస్త దూరం అయినాము. అదే నా జీవితం యొక్క తొలి వైరాగ్య దెబ్బ. ప్రేమబంధాల మీద కోలుకోలేని తొలి దెబ్బ అయ్యింది. అలాగే నా తోటి విద్యార్థులు, స్నేహితులు, సన్నిహితులు కూడా ఏదో కారణాల వలన దూరమవుతూ వచ్చినారు. నన్ను ఆప్యాయంగా, ప్రేమగా బాగా మెచ్చుకొని ప్రోత్సహించిన నారాయణమూర్తి మాస్టర్ గారు, శ్రీనివాస్ మాస్టర్ గారు, మేరీ మేడం గారు కూడా తమ ఉద్యోగాల బదిలీల కారణంగా నన్ను వదిలి వెళ్ళిపోవడం జరగటంతో, అది కాకుండా నా అన్నయ్య, అక్కయ్య కూడా మంచి చదువుల పేరుతో రాష్ట్రాలు మారి వెళ్ళిపోవడంతో నేను ఒంటరిగా మిగిలిపోయాను. దాంతో నా అనుకునే వాళ్ళంతా మానసికంగా, శారీరకంగా దూరం అయ్యేసరికి తెలియని లేత వయస్సులో నా మనస్సు కాస్త నాకు తెలియకుండానే వైరాగ్య భావాలు పెంచుకోవడం ఆరంభించింది. కలిసేది విడిపోవడానికి, విడిపోయేది ఎన్నటికీ కలవటానికి కాదు అని, అలాగే ఈ బంధాలన్నీ కూడా ఆర్థిక అవసర బంధాలని మానసికంగా నాలో బలంగా నాటుకుపోవడంతో అందరూ ఉన్నా కూడా ఏకాంత జీవితాన్ని ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవడం ఆరంభించాను. ఇంతలో రేడియో నుండి దేవదాస్ చిత్రంలోని మనసున్న మనిషి గతి ఇంతే, మనస్సు గతి ఇంతే, తెలిసి విలపించడంలో ఉన్న ఆనందం ఎందరికీ తెలుసు అనే పాట రావటం మొదలైంది. శుభం భూయాత్. గమనిక: ఈ విశ్వంలో కారణం లేనిదే కార్యం జరగదని నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే నా లేత వయస్సులో నాకు బంధాలు ఎందుకు దూరం చేసినాడో నాకు ఆనాడు తెలియరాలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే నేను చేసిన గాయత్రి మంత్రం వలన నా చూపులో తెలియని ఆకర్షణ శక్తి, నా ముఖంలో బ్రహ్మవర్చస్సు, మాటల్లో తెలియని సమ్మోహనం నా చుట్టూ ఉన్న స్త్రీమూర్తులను, పురుషులను ఆకర్షించడం మొదలుపెట్టినాయి. పెళ్ళైన ఆంటీలు, పెళ్ళి కావలసిన అమ్మాయిలు, ప్రేమలో ఉన్న అమ్మాయిలు, భర్తలు లేని స్త్రీలు నా మాటలు, నా చేతలకి ఆకర్షింపబడడం మొదలుపెట్టినారు. నేను తెలిసిన ప్రతి స్త్రీమూర్తి కూడా నాకు 143 చెప్పటం ఆఖరి అంకంగా జరుగుతూ ఉండేది. నేను చూడని స్త్రీలు కూడా నా ఫోను సంభాషణకు ఆకర్షితులవ్వడం మొదలయ్యేసరికి దీనిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక కొన్ని గత జన్మలలో ప్రారబ్ధ కర్మల కారణంగా వీరితో అనగా కొంతమందితో చంచల మనస్తత్వంతో ఉండటం జరిగేది. కానీ వీరందరి ప్రేమ, మాయ, వ్యామోహాలు గమనించి వారందరినీ సాధనా యోగమాయ పరీక్షలని గ్రహించి లేత వయస్సులో కలిగిన వైరాగ్య భావాలు మనస్సులో బాగా నాటుకొని పోవడంతో ప్రారబ్ధ కర్మలుగా భావించుకొని వీరిని దాటుకొని ముందుకు వెళ్ళిపోయే మానసిక పరిస్థితి నాకు కలిగింది. చిన్న వయస్సులోనే వైరాగ్య భావాల దెబ్బలు తినటం వలన యుక్త వయస్సులో ఇవి నాకు ఎన్నో విధాలుగా సహాయపడినాయని గ్రహించాను. అప్పుడు నాకు రేడియో నుండి చక్రం సినిమాలోని జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే అంటూ పాట పాడుకుంటూ నా జీవితాన్ని ముందుకు కొనసాగించాను.